హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. గోంగూరతో ఎప్పుడు పచ్చడి, పప్పు లాంటివి కాకుండా గోంగూర ఉల్లికారాన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ గోంగూర ఉల్లికారాన్ని వేసి కలుపుకు తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే పప్పు, పచ్చడి లాంటివి కాకుండా గోంగూర ఉల్లికారాన్ని ఇలా ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. గోంగూర ఉల్లికారం తయారీ కోసం 2 కట్టల వరకు గోంగూరని తీసుకోవాలి. ఇలా తీసుకున్న గోంగూరని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుని వాష్ చేసుకుని ఇలా జాలి బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇలా నీళ్లు వాడిన తర్వాత గోంగూరని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకులా కన్నా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం గోంగూరనంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకున్నాను కాబట్టి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకుని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోక్కర్లేదు. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్నా మిక్సీలో వేసుకుంటాం కాబట్టి చక్కగా నలిగిపోతుంది. మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి 7 నుంచి 8 వరకు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు. వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి 1 గరిటె వరకు నూనె వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలను తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు పొడిని కూడా వేసుకుని ఉల్లికారం ఏమాత్రం పచ్చి లేకుండా వేయించుకోవాలి. 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉల్లికారంలోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. కడాయిలో గోంగూర ఎక్కువగా అనిపిస్తున్నా ఆకు మగ్గిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది. గోంగూరే కాదు ఏ ఆకుకూర అయినా సరే అంతే, ఉడికించుకున్న తర్వాత క్వాంటిటీ చాలా తక్కువగా అయిపోతుంది. ఇలా గోంగూరను వేసుకున్న వెంటనే ఉప్పు వేసేసామంటే ఉప్పు మనకి ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గోంగూర ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. గోంగూర ఉల్లికారం ఇలా దగ్గర పడే వరకు వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న గోంగూర ఉల్లికారం వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా మంచి రుచిగా ఉండే ఈ గోంగూర ఉల్లికారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.